అయితే మేము కోరుకునేది ఏంటంటే మేము కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వానికి. మా ఆటోలన్నీ కూడా వారు తీసుకున్నట్టయితే ఇప్పుడు చాలా ఆర్టీసీ డిపోలో ప్రైవేట్ బస్సులు తీసుకున్నారు, అలా మమ్మల్ని కూడా తీసుకుంటే నెలకి 20,000 రూపాయలు ఇచ్చినట్లయితే ఇంధనం ఇచ్చి 8 అవర్స్ మేము కూడా మాకు 60 కిలోమీటర్లు పర్మిషన్ ఉంది. ఈ 60 కిలోమీటర్ల కూడా మేము ఉచితంగా మహిళలు మేము కూడా తప్పగలం ఏమండి. లేదంటే ఇంకొక అవకాశం కూడా మీ అంతా కూడా మా యొక్క జనాదరణ కోల్పోతున్నాం కాబట్టి మా భార్య పిల్లలను పోషించుకోలేము, ఇంటి కట్టుకోలేము, అదేవిధంగా మాకున్న ఆటో ఫైనాన్స్ కట్టుకోలేము, చాలా దేవమైన స్థితికి వెళ్ళిపోతాం. అయితే మన చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు, నిరుద్యోగులు ఇస్తారని చెప్పి. అయితే నిరుద్యోగం అంటే పెళ్లి కాలేదు కాబట్టి వాడికి పర్లేదు, ఇంకా మేము పెళ్ళి అయ్యి కూడా ఇప్పుడు నిరుద్యోగులు అయిపోతున్నాం. అటువంటి నిరుద్యోగులు మాకు కావాలి. మాకు ఒక 5,000 రూపాయలు నిరుద్యోగులు మాకు ఇస్తే సంతోషమే. ఎందుకంటే మాకు ఏది లేకపోతే ఎలాగా నిరుద్యోగులతో 5,000 ఇవ్వాలి, లేదంటే మా ఆటోలైనా గవర్నమెంట్ తీసుకొని కాంట్రాక్ట్ తెప్పాలి ఏమండి. దీని మీద మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం సార్. మా ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.